సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. కార్తీక మాసం మహాపుణ్య మాసం. అలాగే అన్ని పూజల్లోని తర్వాత నేను కార్తీక మాసంలో చేసుకునేది ఆకాశ దీపం పూజ అనమాట. లక్ష్మీదేవి గుడిలో అయితే మా ఇంటి పక్కన ఉన్న లక్ష్మీదేవి గుడిలో అయితే చేసుకుంటాను అనమాట. అండ్ ఇదేదో షో ఆఫ్ కోసం యూట్యూబ్ ఛానల్ ఏదో వీడియోలో పెట్టడం కోసం అయితే చేసుకునేది కాదు. నేను నియర్లీ ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే నేను ఆకాశ దీపం అయితే పూజ చేయించుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, కార్తీక మాసంలో ఈ ఆకాశ దీపం పూజ ఎందుకు చేసుకోవాలి, ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు అని చెప్పేసి అనుకునేదాన్ని. నాకు తెలిసింది, నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే, అండ్ ఒక్కొక్కరు ఒకలా చెప్తారు కదా, నాకు తెలిసింది ఏంటంటే, అది తెలిసిందా నాకు చాలా బాగా అనిపించింది. పూజ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం అని తెలిసిన తర్వాత చేసింది ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకు వెలిగించాలి అంటే, ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవల కోసమని కార్తీక పురాణం చెబుతుందంటండి. అండ్ దీపాలు ఎందుకు వెలిగిస్తారు అంటే, అండ్ కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గంలో తమ తమ లోకాలకి ప్రయాణం చేస్తుంటారంట. ఈ సమయంలో వారికి త్రోవ అంటే దారి సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారంటండి. అండ్ ఆకాశ దీపం ప్రాధాన్యత ఏంటి అని అంటే, ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఆ దీపాన్ని దర్శించుకున్న, నమస్కారం చేసుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుందంట. మనలో అజ్ఞానాన్ని అండ్ అవివేకాన్ని తొలగిపోయి మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన ప్రతి సంవత్సరం కూడా అండ్ ఇలా ఆకాశ దీపం అయితే వెలిగిస్తారంటండి. నేనేంటంటే ఫస్ట్ సంవత్సరం నేను ఆకాశ దీపం పూజ చేయించుకున్నప్పుడు మనకి పెద్ద మామూలుగా తెలియదు. అండ్ చేయించుకుంటారా ఫస్ట్ టైం అంటే నేను ఏదో భయపడ్డాను, అలా చేయించుకోవచ్చా, ఏమైనా ఆనవాయితీ ఏమైనా ఉండాలంటే ఏం పర్వాలేదమ్మా, ఎవరైనా చేయించుకోవచ్చు, మంచిదని అన్నారు. నేనేంటంటే ఆ ఫస్ట్ సారి నేను పూజ చేయించుకున్నప్పుడు నేను మామూలుగా అన్ని పూజకి కావాల్సినవన్నీ పట్టుకెళ్ళాను. గులాబీ పూలు, చామంతి పూలు పెద్దవి అన్నీ పట్టుకెళ్ళాను అనమాట. ఆకాశ దీపం వెలిగించే బౌల్ ఉంటుంది, ఇత్తడిది, ఆకుపాయ అంటే తాడుతో పెట్టి పైకి లాగుతారనమాట. ఆ దీపం లాగించేటప్పుడు నేనంటే తెలియక పెద్ద పెద్ద పూలతో, గులాబీ పూలతో అన్నీ పూజ చేస్తారు. అందులో అంటే చిన్న చిన్న పూలు వేస్తే కన్నాలు ఉంటాయి అనమాట చుట్టూరు. దీపానికి అండ్ గాలి బయట నుంచి వెళ్ళడానికి చిన్న చిన్న కన్నాలు ఉంటాయి. నేనేంటంటే అందులోని గులాబీ పూలు, చామంతి పూలు అన్నీ వేసి కన్నాలన్నీ మూసేసాను అనమాట. ఆ దీపం వెలిగించినప్పుడు ఏంటంటే, దీపం వెలిగించి అది మూత మూసేసి పైన లాగుతుంటే సడన్గా కొండెక్కింది దీపం. ఇంకా నేను ఎంత భయపడ్డానో, అందరూ నా వైపు అలా చూశారు ఆశ్చర్యంగా. నేను అది చాలా భయపడ్డాను, ఏమవుతుందా ఏంటా అని చెప్పేసి, నేనైనా తప్పు చేశానా, నేను ఇలా వెలిగిస్తున్నానని చెప్పేసి భయపడ్డాను. కానీ దేవుడి దేవుడు ఏమీ జరగలేదు. అంటే మనం ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అని భయపడ్డాం అనుకోండి, నెగిటివ్ జరుగుతుంది. పాజిటివ్ జరుగుతుంది అంటే పాజిటివ్ జరుగుతుంది అనమాట. నేనైతే ఫస్ట్ సారి చేశాను కదా స్వామి, ఇదే నా ఫస్ట్ తప్పు, ఆఖరి తప్పు అని చెప్పేసి భావించి నువ్వే చూసుకో తండ్రి అని చెప్పేసి అది అనుకున్నాను. ఇంకా తర్వాత ఏమీ లేదండి, ఇంక నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం కూడా ఆకాశ దీపం పూజ అయితే సంతోషంగా అయితే చేసుకుంటాం. అండ్ మా అబ్బాయికి కూడా దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టమే కదా, ఇంకా అలా. సో ఏ పూజలు చేసినా మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి, మన చుట్టుపక్కల బాగుండాలి అని చెప్పేసి కదండి చేసుకుంటాం. అండ్ ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటుంది, అందరూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాము. అలా అయిపోయిందనమాట మా ఆకాశ దీపం పూజ. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో చేయించుకుంటాం. ఈ సంవత్సరం ఆయన ఏ దయ చూపిస్తాడో చూడాలి. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఫ్యామిలీ బ్లాగ్స్.